ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇది 12th ఇయర్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయినందుకు. సో ఒక రకంగా చెప్పడానికి ఇది ఎట్లా అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అండి. బికాజ్ దిస్ ఇస్ 12th ఇయర్. సో సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులోని నేను కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను. అండ్ ఈసారి కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వేదిక మీద మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం నుంచి అడుగుబడితే ఉత్సవాన్ని చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా అవన్నీ చూస్తుంటే నాకు కూడా రికలెక్షన్స్ వస్తున్నాయి. సురేష్ది నాది ఒకటే ఊరు పాలకొల్లు, పక్కన జిన్నూరు తంది, నాది పాలకొల్లు. జంజాల గారి సినిమా విచిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు తను వార్తలు పనిచేస్తున్నప్పుడు సాయంత్రం నేను హోటల్లో ఉన్నప్పుడు వచ్చి కూర్చునేవాడు అనమాట. పాలకొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేను అన్నాను, నీలో ఒక కసి పట్టుదల పెద్దలందరూ చెప్పారు కదా, నేను మళ్ళీ చెప్తే బాగుండదు, నేను చాలా చిన్నవాడిని చెప్పడానికి. కానీ ఒకటి మటుకు చెప్పగలను, వాళ్ళు చూశారో లేదు, ఇప్పుడు వాళ్ళు చూసి చెప్పచ్చు పెద్దవాళ్ళు, కానీ వాళ్ళెవరు ఇప్పుడు చూడనప్పుడు నేను చూశాను. అంతమంది పెద్దవాళ్ళు చెప్పారు అతనిలో పట్టుదల ఉంది, కసి ఉందని. కానీ నేను వాళ్ళు చెప్పకముందే చూశాను. కవిని క్రాంతదర్శి అంటారు. నేను కవిని, గాయకుడిని, మ్యూజిక్ కంపోజర్ని. నా దగ్గర కూర్చుని నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఎందుకు అన్నా, ఏమయ్య ఒక రోజు నువ్వు చలనచిత్ర పరిశ్రమలో ఒక పత్రిక పెడతావు, అలాగే ఒక గొప్ప సినిమా ప్రొడ్యూసర్ అవుతావయ్యా, నువ్వు చూస్తూ ఉండు, కానీ ఏదన్నా వదులుకో, కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని మటుకు వదులుకోకూడదు. ఓ మంచి మాట అన్నాడు, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. అదృష్టం ధైర్యవంతుని మాత్రమే వరిస్తుంది. అటువంటి ధైర్యం అదే అతని సైన్యం. చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్ళు ఉత్సవంలో నేను కూడా ఇప్పుడు సినిమా చేస్తున్న కృష్ణవాస దర్శకత్వంలో. ఇది నా స్థాయిలో అదొక చిన్న ట్రిబ్యూట్ లాంటిదని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మా సంతోషం దినదినాభివృద్ధి, క్షణక్షణాభివృద్ధి చెందాలని మీరందరం కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఐ విష్ మధు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. I've been coming to all Santosham Awards functions and curtain raisers of Santosham Awards, and Santosham Suresh garu ఏం చేసినా కూడా దానికి ఒక కొత్తదనం ఉంటుంది. అండ్ హిస్ యునో ఆయన స్టైల్లో ఉంటుంది. సో ఇప్పుడు రాబోతున్న 11th సంతోషం అవార్డ్స్ August 31st జరుగుతున్నాయి. అండ్ డెఫినెట్లీ ఒక కొత్త తరహా స్టైల్లో చేయబోతారని నాకు తెలుసు. అండ్ I wish all the best and under nominations and awardees andariki all the best, and vachina vallandariki thank you so much. Thank you so much. I feel really honored because to do the curtain raiser was a great honor. It's been such a great evening tonight. I've got the first invitation from sir, so I definitely have to be the first one to be there. And I just saw the trailer, and you know, every year there's been something new, and it's been so grand. So that shows only one thing, that మీరు అంతా హార్ట్ఫుల్గా చేస్తున్నారంటే that much success we are getting with awards. Your magazine is fantastic. I mean, it's so amazing that you are thinking of something new every time. Firstly, congratulations on completing 11 years. And with that, because of that, you're organizing, you're calling 11 legends and felicitating them. That's a great thought. And I mean, how no one else thinks about it, and you've thought of it. So that's a wonderful, wonderful thought. Please keep up the good work, and I really wish you all the best. And I really hope that I come for more and more anniversaries and decades that we complete together. Thank you. నిజంగా నేను ఫస్ట్ చిరంజీవి గారు, నాగార్జున, వీళ్ళందరూ, బాలకృష్ణ గారు, వెంకటేష్ అందరూ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటే, ఫస్ట్ పాలకొల్లు నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసి నిజంగా లేదు నేను కూడా ఇండస్ట్రీలోకి రాగాలనే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మన గజల్ శ్రీనివాస్ గారు. సో ఆయన వల్ల నేను ధైర్యంగా ఇక్కడికి హైదరాబాద్ రాగలిగాను. అది 100% నా జీవితాంతం మర్చిపోలేను. సో ఆయన 120 లాంగ్వేజెస్లో పాటలు పాడారు ఆయన. సో నేను ఈ ఆలోచన నాకు 2 months బ్యాక్ వచ్చింది. ఈ సంవత్సరం ఏదైనా 10 సంవత్సరం ఏదో కొత్తగా చేయాలి ఆలోచనతో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అలా పుట్టింది 11 లాంగ్వేజ్ 11th anniversary కాబట్టి 11 లాంగ్వేజ్లో 11 లెజెండరీస్ని తీసుకుని ఫెలిసిటేషన్తో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాను నేను. సో అది సాధ్యం అంటే 100% సాధ్యం అని గజల్ శ్రీనివాస్ గారు ధైర్యాన్ని ఇచ్చారు. సో ఆయన ఆ లాంగ్వేజ్ సంబంధించి వాళ్ళందరూ భాష ఆయనకు వచ్చు కాబట్టి
ఆయన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన సహకారంతో ఆయన సెలక్షన్ ఇవన్నీ కొంచెం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్లస్ సొంత మన భారతీయ సినిమా, ఇండియన్ సినిమా 100 years అయిన సందర్భంగా ఈ 11 లాంగ్వేజ్ చేయడం చాలా చాలా నాకు పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నాను.